ఇప్పుడు కూడా యెరూషలేముని దావీదుపురం అనే అంటారు. సరే అని చెప్పి యెరూషలేమును కొనిపోవటానికి తీసుకెళ్తున్నారు కాబట్టి మందసం మూలంగా వచ్చినటువంటి చావును చూసి భయమేసి దావీదు గారికి ఈ మందసం మన దాకా వద్దులే అని చెప్పి ఒబేదెదోము అనేటువంటి గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము, ఆయన లేవీయుడు గాడు, గిత్తీయులు అనేటువంటి వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈ లేవీయుల దగ్గర ఉండేటువంటి మందసము అన్యులు అయినటువంటి ఒబేదెదోము ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మందసము ఎలా ఉండాలి? అప్పుడు అన్యుడైనటువంటి ఉజ్జా పట్టుకున్నందుకే చనిపోయాడు. మరి అన్యుడైనటువంటి ఒబేదెదోము దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ మందసం వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమవ్వాలి? అప్పుడు ఆ ఇల్లు మొత్తం కరువులో ఉండటము, శాపం రావటము, నష్టం రావటము, కష్టం రావటం, ఏదో ఒకటి జరగాలి. కానీ ఏం జరిగింది? తన ఆస్తి అంతటిని ఆశీర్వదిస్తూనే వచ్చి